హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సూర్యకుమారిని. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి. అయితే ఈ వీడియోలోనండి మిద్దె తోట అనేటువంటి దానిని, మా మిద్దె తోట ఎలా ఉంది ఏమిటి అనేటువంటి విశేషాంశాలను తెలియజేస్తున్నానండి. అయితే కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. అంతేకాదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి. ఇది మా మామిడి చెట్టు అండి. పూత చాలానే వచ్చింది, కానీ రాలిపోయింది, సగం మాడిపోయినట్టయింది. ఇదిగో ఈ మామిడి పిండి మాత్రం నిలిచింది. అలాగే ఇంకా పూత అది కూడా వస్తోందండి. ఈ మామిడి చెట్టు ఇదనమాట. 3వ సంవత్సరం ఉండి పెట్టి 3 సంవత్సరాలు పూర్తవుతుంది రేపు సమ్మర్కి. కాబట్టి లాస్ట్ ఇయర్ పిండి వచ్చింది కానీ రాలిపోయిందండి. ఇక నేను కంపోస్ట్ అనేటువంటిది సొంతంగానే తయారు చేసుకుంటాను కదండి. అలాగే ఇక్కడ మామూలు కూరగాయ తుక్కులతోటి కొంచెం బెల్లం వేసి ఫెర్మెంటేషన్ చేశాను. ఈ రసాన్ని శుభ్రంగా చిన్న బకెట్ ఉంది కదండి, 3 బకెట్ల దాకా తయారు చేసేసి దీని మొక్కలకి అందిస్తానన్నమాట. శీతాకాలం కదా, కొంచెం మొక్కలు డల్గా ఉంటాయి. దీనిని కాశీ విస్తకాయలు అంటారు. ఈ 2 కాయలు వచ్చాయి, ముగ్గింది. విత్తనాలు వేసుకుంటే చక్కగా బోల్డ్ కాయలు వస్తాయి, మొక్కలు వచ్చి కాయలు కూడా బాగా వస్తాయండి. ఇక మరి బచ్చలు, ఇదేమో అండి దానిమ్మ చెట్టు. 2 కాయలు రావడం వచ్చింది కానండి, ఒక కాయ పుచ్చిపోయింది, పూత రాలిపోయింది. అంతా కూడా ప్రూఫింగ్ చేసేసాను. అలాగే మొక్కల్లో మాకు దాన్ని ఏమంటారంటే అండి, గోగు మొక్కలు ఉంటాయి కదండి, గోంగూర మొక్కలు. ఈ గోంగూర మొక్కల కాయలన్నింటినీ కూడా ఇలా తెంపానమాట అండి. చూసారా, ఈ కాయల్ని తెంపాను కదా, ఎర్రగా ఉన్నాయి. ఈ గోగు రెక్కలతోటి పచ్చడి చేస్తానండి. ఆ పచ్చని కూడా వీడియోలోకి పెడతానమాట. ఇదిగో ఈ మందార పూలు కూడా కోసేసానండి దేవుడికి ఇప్పుడేను. ఇది ఎల్లో కలర్ మందార పువ్వు, మొన్ననే తెచ్చి పెట్టానమాట. ఈ చెట్టు అనమాట. మొగ్గలు ఉన్నాయి కదా, బతికింది, మొక్కలు మంచిగానే వస్తున్నాయి. ఇంట్లో ఎరువులనే వేస్తూ ఉంటున్నానమాట అండి. ఇక ఈ 2 కూడా అండి క్యాలీఫ్లవర్ మొక్కలు. అయితే ఇలా వచ్చింది. మరి దీనికి ఏదైనా కొంచెం కంపోస్ట్ ఎరువు లాంటిది అది వెయ్యాలి, వేసి చూస్తానమాట. ఇంకా అంతే కాదండి, మా మిద్దె తోటలో బచ్చల మొక్కలు కూడా బాగా వచ్చేస్తున్నాయి. ఈ బచ్చల పాదనంతటిని కూడా ఇంకా తీసేద్దాము, దీని గింజలు వచ్చేస్తాయి. చూసారా, ఈ పూత గింజలు అవి వచ్చేసాయి. ఈ పాదిని తీసేసి గింజలు వేస్తే మళ్ళీ బోల్డ్ బచ్చల మొక్కలు వస్తాయి, బచ్చలాకు వస్తుంది. 360 రోజులు కూడా బచ్చలాకుని తీసుకోవచ్చు అనమాట. ఇక ఇవి బిళ్ళగన్నేరు పూలు, దేవుడికి అవి పనికొస్తాయి. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఇంకా అప్పుడు వచ్చిందే కానండి, ఇంకా రాలేదు మరి మొగ్గ అదిను. ఇగో ఇలాగ 2 కుండీల్లోకి పెట్టాను, ఇలా ఉందన్నమాట అండి డ్రాగన్ ఫ్రూట్. ఇంకా మరి మా మిద్దె తోటలోని వంకాయ మొక్కలు అవి కూడా చూపిస్తానండి. చూద్రిగా నారింజ మొక్క అదిను. ఇక మిద్దె తోటలో బూడిద గుమ్మడికాయ కూడా వచ్చిందండి. తర్వాత టమోటా పళ్ళు, మరువు అన్నీ కూడా బాగానే వస్తున్నాయండి. మరువానికి ఇదిగో ఇలా ప్రూఫింగ్ చేస్తే ఇలా వచ్చిందనమాట అండి. ఇక ఇది గొబ్బి చెట్టు అనమాట. పువ్వులు కోసేసాను, ఇంకా 2 పువ్వులు ఉన్నాయి చూసారండి. ఇది లక్ష్మీదేవికి బంగారు పూలతో పూజ చేసినట్టే అండి. మనం బంగారు కాయిన్స్ కొనుక్కోక్కర్లేదండి, ఈ పూలతో పూజ చేస్తే సరిపడుతుంది. ఇది నారింజ చెట్టు, 2 కాయలు వచ్చాయి. ఇంకా కొంచెంగా అన్నీ వెయ్యాలండి. ఇగో ఇది వాక్కాయ చెట్టు అనమాట అండి. సీజన్ అయిపోయినా కూడా అండి చూసారా 3 కాయలు ఉన్నాయి. ఎందుకో సరిపడదని అనుకుంటారండి. ఈ 3 కాయలతోటి కొంచెం చిన్న కొబ్బరి చెక్క ఉంటే కమ్మటి పచ్చడి రెడీ అయిపోతుంది. పుల్లగా ఉన్నాయండి కాయలు, ఒక కాయ కోసుకుని తింటే. చూశారు కదండి. ఇంకా మరి బూడిద గుమ్మడి పాదు కూడా మొక్క, అది అక్కడ ఒక పిండి ఉందండి, ఇక్కడ పిండి మాత్రం కుళ్ళిపోయినట్టు అయిపోయిందండి. మరి ఇంకా పూత అది ఉంది, పాదు ఎండిపోయింది అని చెప్పి అనుకున్నారు. చూసారండి, అంటే వచ్చినవన్నీ మనకు దక్కుతాయని కాదు. ఈ పిండి చూసారండి ఇలా మాడిపోయింది. ఈ మందార చెట్టు అవుతాయండి, రోజుకి ఒక్కొక్క పువ్వు 2 పూలు వస్తాయి. ఇగో ఇలా మొగ్గలతోటి చక్కగా ఉన్నాయన్నమాట అండి. ఇగో చూసారా, ఇగో రోజుకి 2 3 పూలు వస్తున్నాయి. ఈ చెట్టుది మాత్రం ఇంకా రావటం లేదండి, మొన్నటిదాకా బాగా విడిచింది. ఇదిగో చూసారు, ఇది ఒక బూడిద గుమ్మడికాయ, మీకు కనపడుతుందో లేదో
చెట్టు గుబుల్లోకి దాక్కుంది బూడిద గుమ్మడికాయ. ఇంత కాయ ఉందన్నమాట. అంటే ఇంచుమించుగా 4-5 కాయల దాకా వస్తాయేమో. ఇది సింహాచలం సంపెంగ చెట్టు కూడా కత్తిరించాను కానండి, మనకి ఇంకా పూత అనేది రాలేదన్నమాట అండి. ఇక ఇది నల్లేరు కాడ అంటారండి, వజ్రవల్లి అని కూడా అంటారు. అంటే వజ్రాయుధం ఎంత గట్టిగా ఉంటుందో మన ఎముకలు కూడా అంత గట్టిగా ఉంటాయి. ఈ కాడను కోసండి అట్టు వేస్తానండి. ఆ అట్టుని ఎలా వేసుకోవాలో కూడా మీకు వీడియో పెడతానమాట. చిన్న కొమ్మ ఇలాగా ఒక కనుపు దగ్గర కనుక కట్ చేసి ఒక కుండీలో పెట్టుకుంటే మనకి బోల్డ్ విస్తరిస్తుందండి. సపోర్ట్ కూడా అవసరం లేదు, గోడ మీదే పాకేస్తూ ఉంటుందండి. ఇదంతా తులసి చెట్టు అదిను. ఇదేమోనండి దాన్ని ఏమంటారంటే బొంతపళ్ళు అంటూ ఉంటాడండి మా రాజోతేను. అదే చిన్న చిన్నగా ఉంటాయి, ఎర్రగా ఉంటుంది ఆ చెట్టు అనమాట అండి. ఇది బొంతపళ్ళు అంటాడు తను అవుతాను. ఈ చెట్టు మాత్రం మొగ్గలు అయిపోయాయండి, మందార చెట్టు. మరి ఇంకా ఏం వేస్తే మళ్ళీ పూలు వస్తాయో చూసుకుని కొంచెం అదే దాన్ని ఏమంటే మస్టర్డ్ కేక్ అది నీళ్ళలో కలిపి వేస్తే మళ్ళీ పూలు అవి బాగా వస్తాయి. ఇగో టమోటా పళ్ళు ఇదిగో చూసారండి, ఇగో ఇంతంత కాయలు వచ్చాయి, దోరగా ఉన్నాయి. పచ్చడి చేద్దామని అనుకుంటున్నాను. టమోటా కొంచెం పచ్చిమిరపకాయలు పుదీనా వేసి పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది. చూసారండి, ఎంతో సంతోషంగా ఉందండి. ఒక మొక్కకి చాలా కాయలే వచ్చాయండి, ఇవన్నీ ఒక మొక్క కాయలే. చూసారా గుత్తులుగాను. ఇలా ఉన్నప్పుడు అండి మనకి మన చెట్టుది కదా అనే ఒక రకమైన ఆనందం కూడా కలుగుతూ ఉంటుందన్నమాట అండి. అంటే మనం పెంచుకున్న ఈ కాయలు మనం తింటున్నాం. ఇందులో అంతా సహజ సిద్ధమైనటువంటిది, న్యాచురల్గా ఉంటుంది కదండి. కాబట్టి కెమికల్స్ ఏమీ ఉండవు కాబట్టి చక్కగా ఉంటుంది. ఇదిగోండి ఇది ఇందులో దెబ్బ చెట్టు ఒకటి ఉందండి, నిమ్మ చెట్టు ఒకటి ఉంది. మరి ఇవి నిమ్మకాయలేనండి. ఇగో వచ్చాయి, మొన్న ఒక 2 కాయలు వచ్చాయి. ఈ కాయలు వస్తే బాగున్నాయి అన్నమాట, నిమ్మకాయలు చక్కగాను. అదనమాట 3 వేసి 4 వేసి వస్తున్నాయి. ఇది నారింజ కాయ అనమాట అండి. ఇది నారింజ కాయ చూసారా, కనపడుతుందో లేదో. ఇది నారింజ కాయ 2 కాయలు వచ్చిందండి. పూత కూడా అక్కడక్కడ ఉంది, ఇదిగో ఈ పూత కూడా ఉంది. దీంట్లోకి మళ్ళీ కాయ నిలబడడానికి అది ఏమి వేస్తే బాగుంటుందో అది వేస్తా. కరివేపాకు చెట్టు చచ్చిపోయిందండి. చచ్చిపోతే మళ్ళీ ఈ టబ్బులోకి ఒక కరివేపాకు మొక్క తెచ్చి పెట్టానన్నమాట, ఇవాళే పెట్టానన్నమాట అండి. ఇదిగో ఇందులో పెద్ద టబ్బు, ఇవన్నీ కనకాంబరాలు, లేడీస్ కనకాంబరాలు. కొన్ని తీసేస్తా అండి, పడి మొలుస్తున్నాయి, అదనమాట అండి. ఇక ఇందులోకి ఇది ఏం పోతో తెలుసా అండి, మీరు చెప్పగలుగుతారా? ఇది ఏం పోత అంటే అండి, ఇదంతా కూడాను దాని ఏమంటే పంపర్ పనాసకాయ ఉంటుంది కదండి, ఆ చెట్టు అనమాట అండి. ఇదంతా పూత ఎలా వచ్చింది, ఇగో చూసారా అండి. ఇగో ఇది పూతంతా ఈ కొమ్మకే వచ్చిందండి, అవతల కొమ్మకి రాలి. ఈ కొమ్మలు విరిచేసానండి, విరిచి మామూలు చేతితోటే విరిచేసాను. ఇలాగ 2 చోట్లకు వచ్చింది. ఇంకా అటు ఒక పైన కొమ్మ ఉంది కానండి, దానికి రాలేదు. ఇగో ఈ పన చెట్టు ఇంత ఎత్తి ఎదిగిందండి. దీనికేమో 4 బుట్టలు వచ్చాయి మన పనసాకులు కోసుకుంటే. ఇలాగనమాట అండి. ఇది మా మిద్దె తోటలోని అంశాలండి. అంతేకాదు తర్వాత మీకు గోగురెక్కల పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్తాను. ఈ విసిరి చెట్టు అండి, ఇంకా పూత అది రాలేదు. మరి ఫిబ్రవరి నెల వస్తే పూత వస్తుందేమో తెలియదు. దీన్ని కూడా ప్రూఫింగ్ అనేది చేశానమాట. ఇది బొబ్బరికాయలండి. ఒకసారి అయితే ఇంచుమించుగా 100 గ్రాముల బొబ్బరికాయల దాకా వచ్చాయన్నమాట అండి. అందుకోసం పాదు తీయలేదండి. 4 కాయలు ఉన్న ఏ వంకాయల్లోనే వేసుకుని కూర వండేసుకోవచ్చు అనమాట అండి. అది మిద్దె తోటలో గోగురెక్కలు కోసాను కదండి, గుప్పుడు కాయలు వచ్చాయి కదా, ఈ ఒలుచుకున్నాను. మీకు ఒక కాయ ఇలాంటివి చూపిస్తున్నాను ఎలా ఒలుచుకోవాలి. ఏమీ లేదండి, ఇలాగా తింపేసి దీన్ని శుభ్రంగా ఈ బొడ్డు దాకా తుంపేసుకోవచ్చు. ముదురుకాయలు అయితే ఎండపెట్టుకుని మళ్ళీ విత్తనాల కింద కూడా వేసేసుకోవచ్చు. ఇగో ఈ 2 ముదిరిపోయాయండి. విత్తనాలు కొంచెం 2 రోజులు పోయాక ఎండిపోతే విత్తనాలు జల్లేసుకోవచ్చు. ఇన్నే వచ్చిందండి. ఇన్ని వచ్చిన దానికి ఇంత పచ్చడి అవుతుంది. అయితే కారం తినేదాన్ని బట్టి కొంచెం ఘాటుగా ఉండాలనుకుంటే 5 కాయల దాకా వేసుకోండి. ఇవి ఘాటు కలిగిన కాయలు కాదు, కమ్మటి కాయలు, కాశ్మీర్ మిర్చి అనమాట. 5 కాయల దాకా వేసాను. ఒక 1/2 టీ స్పూను మెంతులు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 సమానంగానే వేసుకున్నాను. దీన్ని ఒక స్పూను ఇలా నూనె వేసేసి వేయించుతానండి. వేయించిన తర్వాత దీనికి మరొకటి ఏంటంటే అండి, ఇంగు కావాలి. కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ, 4 స్పూన్లు నూనె వేసి కాచి పచ్చట్లోకి పోస్తాను. అది చూద్దురు కానీ. అయితే దీనిని దోరగా వేయించేసుకుందామండి.
దోరగా వేయించేసుకున్నాక ఏమేం కావాలి ఏమిటి అప్పుడు ఇవి పోపు తీసేసి ఒక 2 స్పూన్లు నూనె వేసి మగ్గ పెట్టుకోవాలండి బాగా. తర్వాత దీనికి కావాల్సిన దాంట్లో తగినంత ఉప్పు, ఎక్కువ లేదు కాబట్టి చింతకాడ ఇగో చూసారండి కొద్దిగా ఎంతో ఒక కాడ అవుతే సరిపడుతుంది, అంటే ఇంత అవుతే సరిపడుతుంది. తర్వాత ఒక చిటికెడు పసుపు అన్నమాట అండి కావాల్సింది. ఈ పోపు వేగిపోగానే ఒక పళ్ళెంలోకి తీసేసి ఒక 2 స్పూన్లు ఇంకా నూనె వేసేసి ఈ యొక్క దీన్ని ఏమంటా అంటే గోగురెక్కలు అంటాం కదా, వడలు చేసుకుంటే సరిపడుతుంది. మూత కూడా ఇలాంటిది పెడితే 5 నిమిషాల్లో మగ్గిపోతుంది అన్నమాట అండి. పోపుని వేయిస్తున్నాను. అది కొంచెం మీడియంలో పెడుతున్నానండి. పోపే కదా, మరీ హైలో కాకుండా కొంచెం మీడియంలో పెట్టాను. 2 నిమిషాలే. పచ్చడి చాలా బాగుంటుందండి. మనకి రైతు బజార్లో అమ్మకాలకు వస్తుంది, కానీ పావు ఇన్ని పెడతారు, పావు అంటారు. అది ఇంచుమించుగా 30 రూపాయలకి అలా అమ్ముతారు. ఎందుకంటే నేను 4 ఏళ్ల క్రితమే కొని తెచ్చుకున్నప్పుడు 20 రూపాయల పైచలకి ఒక అర కేజీ తెస్తే ఇంత పచ్చడి వచ్చిందనమాట అండి. ఒక 4 రోజులు ఇది బయట నిలవ ఆగుతుందండి. గోంగూర పచ్చట్లానే ఒక నెలల దాకా వేసుకోవచ్చు. మరి ఇందులో ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లిపాయ వేసుకుంటారంటే మేము ఎప్పుడు వెల్లుల్లిపాయ వేసుకోలేదు, కాబట్టి మీకు వెల్లుల్లిపాయ సంగతిని చెప్పలేదన్నమాట అండి. ఇష్టమైతే వేసుకోవచ్చండి, దానికి ఏముంది వెల్లుల్లిపాయ అనేటువంటిది. అది ఇలాంటివన్నీ తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిదేనండి. మనం అనుకుంటాం కానీ ఇప్పుడు అందరూ కూడా దొరికితే కనుక తెచ్చుకుని పచ్చడి తయారు చేసుకుని తింటే వేడివేడి అన్నంలో చాలా చాలా బాగుంటుందన్నమాట. మరి పచ్చడి ఒకటే తయారు చేస్తారా అండి, పప్పు తయారు చేస్తారా అంటే నాకు పప్పు సంగతి అయితే తెలియదండి. మా వాళ్ళు తెచ్చి పెడితే పచ్చడే చేసేవారు. ఒక 3-4 రోజులకి దాకా వచ్చేదన్నమాట అండి. మా నాన్నగారికి చాలా ఇష్టం పచ్చడి. పోపు వేగిపోయిందండి. స్టవ్ బంద్ చేయక్కర్ లేకుండా ఏం చేస్తున్నానంటే అండి మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. తీసేసుకుని ఇగో చూసారా పోపు బాగా వేగింది. ఇప్పుడు ఒక 2 స్పూన్లు నూనె వేసేసి మీకు ఈ యొక్క గోగురెక్కలు కూడా మగ్గ పెడుతున్నాయి. ఎంతో అవ్వదండి పచ్చడి, ఇంతే అవుతుంది, 2 మనుషులకు వస్తుంది. అంటే ఇది పాడు చేసుకోకుండా రుచి బాగుంటుంది, దొరకదని చేసుకోవాలన్నమాట అండి. ఒకసారి ఇలా కలిపేస్తున్నాను. కలిపేసి మూత ఇలా పెట్టేసుకుంటే 2 నిమిషాల్లో మగ్గిపోతుందండి. మనం ఇలాంటి గుంటలోకైనా రుబ్బుకోవచ్చు, లేదా మిక్సీ జార్లో ఒక తిప్పు అయినా తిప్పేసుకోవచ్చు. ఆ పొడి చేసేసుకొని మిక్సీ జార్లో ఒక తిప్పితే మెత్తగా వచ్చేస్తుంది. మగ్గిపోయిందండి సరిగ్గా, అంటే ఎంతో లేదు కదా, 5 నిమిషాలు కూడా పట్టలేదు, మగ్గిపోయింది. ఈ మగ్గిపోయిన దాన్ని స్టవ్ బంద్ చేయకుండా ఏం చేస్తున్నానంటే అండి ఇలా మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. అంటే చల్లారాక రుబ్బుకోవచ్చు, అయితే ఒక గిన్నెలోకైనా తీసుకోవచ్చండి. ఎంత అవ్వలేదు చూసారా. అయితే నేను ముందుగా ఈ కారాన్ని అది చూశాను కదా, ఇగో చూడండి ఎంత అవ్వలేదు, ఇంత పిసరైంది. ఈ కారం ఎక్కువ అవుతుందని ముందుగానే ఆడించుకున్నాను కదండి, 1 స్పూనే వేస్తున్నాను. ఇగో ఈ స్పూన్ వస్తే సరిపడుతుంది. ఈ కారానికి దేనికైనా ఉపయోగించుకోవచ్చు. ఇక రెండోదండి 2 స్పూన్లు వేసి కొంచెం ఇంగు వేసేసి కాచేస్తున్నాను. అంటే మరీ మరిగిపోవాల్సిన పని లేదు, కొంచెం ఇంగు వేసాను. ఒక 2 నిమిషాలు అయితే నూనె కాగుతుంది. ఈ లోపల ఈ పచ్చడిని మిక్సీ పట్టేస్తున్నాను అనమాట అండి. ఇంగు నూనె కాచానండి. పచ్చడి 2 మనుషులకు వస్తుందన్నమాట. అంటే పర్వాలేదు, ఒక పూట 2 మనుషుల రుచికి చక్కగా వస్తుంది. ఇంతే పచ్చడి అయింది. ఈ ఇంగు నూనె 2 స్పూన్లే వేసాను కదా, ఇంగు కూడా ఇంతే వేసానండి కొంచెం. అది ఇంగు ఇష్టం లేని వాళ్ళైనా సరే అండి, ఇందులో ఇంగు నూనె పడితేనే దీని రుచి. పులిహార కోటి, సాంబార్ కోటి ఎలాంటి వాళ్ళైనా ఇంగు నూనె తింటారు, అదే ఇంగు వేసుకునే తింటారు, నూనె ఇంకా నూనె కాదండి. ఇప్పుడు ఈ పచ్చడి ఇలా కలిపేసి చల్లారాక ఇలాగే ఉంచేసుకోవచ్చు. చాలా ఎక్కువ చేసుకుంటే జాడీలో పెట్టుకుంటే నెలల దాకా అయినా కూడా పాడవడం అనేది ఉండదు గోంగూర పచ్చట్లానే. చూసారండి, ఇది రుచి చూపించాను, చాలా బాగుంది. ఉప్పు కారం పులుపు అన్నీ సరిగ్గా హరపడ్డాయని చెప్పాను. ఇంతే చింతకాడేసాను అన్ని గోగురెక్కలకి, ఇంతే ముద్ద అయింది, పచ్చడి అయిపోయింది. 5-10 నిమిషాల్లో ఇది రెడీ అయిపోతుంది. మరి ఈ కారం అంటే ఏం చేస్తానని అనుకుంటారు, రేపు కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేస్తాను, అందులో ఈ కారం సరిపడుతుంది ఒక చెప్పకి, ఈ కారం వేసేస్తా అండి. కొంచెం ఇంగువ
నూనె కాచేసి పోసేసుకుని కలిపేస్తాను. పచ్చడి బాగా వస్తుంది. అర్థమైంది కదండి. మనం ఇలాంటి కారాన్ని కూడా తయారు చేసుకుని ఒక చిన్న గాజు సీసాలో పెట్టుకుంటే బాగానే ఉంటుంది. అస్తమానం కూడా తయారు చేసుకోక్కర్లేదు. అది మరి ఇక గోగురెక్కల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలిసింది కదా. మీకు దొరికితే కనుక్కొని తయారు చేసుకుని చక్కగా ఆస్వాదిస్తూ తినండి. చాలా ఒంటికి కూడా ఇలాంటివన్నీ ఏడాదికి ఒకసారో 2 సార్లు తప్పనిసరిగా తినాలి. అర్థమైంది కదండి. మరి అందరూ కూడా లైక్ చేసి షేర్ చేయండి. ఇది మాత్రం మర్చిపోకండి. ఈ పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి. అందరికీ కూడా ధన్యవాదాలు. బాయ్ బాయ్. మీ సూర్యకుమారి. సర్వేజన సుఖినో భవంతు.